అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను పదే పదే ఇలాంటి విషయాలు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, 2019లో ఇలాంటి వ్యక్తుల ట్రాప్‌లో పడి మన రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసుకున్నాం. కాబట్టే నేను ఇలాంటి వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మీ దృష్టికి తీసుకొస్తుంటాను. కారణం ఏందంటే, మీరు అప్రమత్తంగా ఉండండి. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసుకోకండి. మీ జీవితాలను కూడా నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా బిడ్డల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి. కేవలం అదే నా స్వార్థం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి స్వార్థం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా నాకొకటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ఒకటే, లేకపోతే ఇంకొక ఎల్లయ్యో, పుల్లయ్యో ఎవరు అధికారంలోకి వచ్చినా నాకు ఒరిగేదేం లేదు, పెరిగేదేం లేదు, నాకేం కిరీటాలు వచ్చేది లేదు, నాకెలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేస్తా, మీరు గాని ఆశిస్తే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క సీజన్‌లో కొన్ని రకాలైనటువంటి పక్షులు వస్తుంటాయి. మా నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ అని ఒకటి నిర్వహిస్తాం. ఘనంగా చేస్తాం సంవత్సరానికి ఒకసారి. వలస పక్షులు వస్తుంటాయి అన్నమాట అక్కడికి. ఈ ఆఫ్రికా ఖండం నుంచి, అక్కడి నుంచి కొన్ని రకాలైనటువంటి పక్షులు వస్తుంటాయి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సీజన్‌లో కొన్ని వలస పక్షులు వచ్చేస్తాయి. రావడమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాయి, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాయి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాయి. చివరాఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తిడతారు, బండబూతులు తిడతారు. అంటే వీళ్ళది వర్కౌట్ కాకపోతే ఆ కసి ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ జనాలనే తిడతారు. ఇది వీళ్ళ యొక్క ప్లాన్. కానీ ఇంతవరకు పెద్దగా సక్సెస్ అయింది లేదు. 2019లో ఒకసారి సక్సెస్ అయ్యారు. కానీ ఆ యాక్టర్లందరూ కనుమరుగైపోతే ఇప్పుడు కొత్త యాక్టర్లు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడంతో ఇంకొక తరం వచ్చేసింది. ఇంకొక యాక్టివిటీతో ఇంకొక తరం వచ్చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆడవడానికి. ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి, గొప్ప వ్యక్తి, ఉన్నత విద్య అభ్యసించిన వాడు, మాజీ జడ్జి, ఇప్పుడు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు లాయర్గా. ఒక ఇష్యూ దొరికింది ఆయనకి. అదేంటది? దళిత క్రిస్టియన్ రిజర్వేషన్. దానికి సంబంధించి ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగితే పోరాటం చేయొచ్చు తప్పకుండా. అయితే ఎక్కడ పోరాటం చేయాలి? న్యాయస్థానాల్లో పోరాటం చేయాలి, లేదా కేంద్రంతో పోరాటం చేయాలి. కానీ ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని పచ్చిబూతులు తిడతాడు. చెప్పుతో కొడతానంటాడు, మీ అంతు చూస్తానంటాడు. రేపు 2029 ఎన్నికల్లో మీరు కనుక ఓడిపోతే పారిపోవాలి ఈ రాష్ట్రం నుంచి అంటాడు. ఈయన మాత్రం పీట వేసుకొని ఏడే కూర్చొని ఉంటాడు అనమాట. అటు ఆయన నమ్ముకున్న వాళ్ళను కూడా మభ్యపెడుతున్నాడు. అంటే ఈయన మాటల ద్వారా, అంటే రెచ్చగొట్టే మాటల ద్వారా కొంతమంది అమాయకులు ఉంటారు కదా, అబ్బా మా ఓడి పెద్ద తోపు, తురుము, పుడింగి, చూసావా ఎంత దమ్ము ధైర్యంతో రెచ్చిపోతున్నాడో, మా ఓడి దెబ్బకి చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా భయపడిపోయాడు, కాబట్టి మా ఓడి ఏదైనా సాధిస్తాడు అని నమ్ముతారు పాపం కొంతమంది అమాయకులు. కానీ ఈయన సాధించాల్సింది న్యాయస్థానాల ద్వారా లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. కాకపోతే రిజర్వేషన్లు కేటాయిస్తే దాంట్లో ఏదైనా 1%, 2% వీళ్ళు వేరే కులాలకి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఈ దళిత క్రిస్టియన్ అనే అంశం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి అనుగుణంగానే ప్రభుత్వాలు నడుచుకోవాలి. కానీ మన సార్ మాత్రం పచ్చి బూతులు తిడతాడు, రెచ్చగొడతాడు, వార్నింగ్లు ఇస్తాడు. ఇది కూడా పాపం ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం. గతంలో వైఎస్ఆర్సీపీని అట్టే తిట్టాడు, తెలుగుదేశం పార్టీ దగ్గర వర్కౌట్ కాల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తిడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారో లేదో మనకైతే తెలియదు. గతంలో తెలుగుదేశం పార్టీని కూడా ఏదో కొంత అమౌంట్ అడిగాడు, కొన్ని సీట్లు అడిగాడు అని ఆయనే చెప్పుకున్నాడు, మనమేం చెప్పట్లా. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా కనికరించి ఆయనకి ఏదన్నా న్యాయం చేస్తే బాగుంటుంది. ఇక రెండో ఆవిడ అమ్మ, తెలంగాణ అమ్మ, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేనయ్యో బాబు. అమ్మ అనడం అయితే తప్పు కాదు, ఎందుకంటే ప్రతి దానికి ఈ మధ్య తెలంగాణలో కొంతమందికి మనోభావాలు దెబ్బతినిపోతా ఉన్నాయి. ఆ మనోభావాల కన్నా సిగ్గుంటుందో లేదో నాకైతే అర్థం కావట్లా.
తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టల్ని తాకట్టు పెడుతున్నారు మీ మనోభావాల కోసం. తెలంగాణ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు మీ మనోభావాల కోసం. ఆ అమ్మ 2 రోజులకు ఒకసారి ఒక టాపిక్ ఎత్తుకుంటుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలకి, ఆంధ్ర పిల్లలకి ఇక్కడ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలా, అక్కడ చదువుకున్న పిల్లలకి ఇక్కడ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలా. మరి తెలంగాణ పిల్లలు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆ పిల్లల్ని వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అనుకొని వెనక్కి తిరిగి పంపించేస్తే, అమ్మ నువ్వు ఉపాధి కల్పిస్తావా, వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తావా? రేపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. ఒక 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ విధంగా పెట్టుబడులు తెస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ బిడ్డలంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలి కదమ్మా. నీకు నీ బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ మీద మమకారం ఉండాలి కదా నీకు. మాకైతే ఉంది. ఒక పక్కా ఆంధ్రవాదిగా నేను ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తాను. అవసరమైతే తెలంగాణ బిడ్డల కోసం ఎవరన్నా ఆంధ్రాలో వాళ్ళని అడ్డుకుంటే ఖచ్చితంగా నేను వాళ్ళని ఖండిస్తాను. ఆంధ్రాలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. మా పిల్లలతో పాటే ఆ బిడ్డలకు కూడా అవకాశాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీన్నే కొంచెం ఏమంటారంటే మానవతా దృక్పథం. ఆ అమ్మ తండ్రి వారసత్వాన్ని స్వీకరించడం కోసం అన్నని ఎదిరించలేక, బావని ఎదిరించలేక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే పవన్ కళ్యాణ్ గారిని ఎదిరిస్తుంది. అమ్మగారు ఎంతగా దిగజారిపోయారంటే, ఎవడో ఒక పదానికి అర్థం తెలియదు అని అంటే అదే ఇడుపు కాగితం అనే పదానికి అర్థం తెలియదు అని ఎవడో ఒక తలతెక్కోడు ఒక ట్వీట్ చేస్తే ఆ అర్థం పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకోండి అని చెప్తుంది. అంటే విడాకుల పత్రం అనే పదానికి అర్థం పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకోండి అని సెటైర్ వేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. అమ్మ దీనివల్ల నీకు ఒక 2 ఓట్లు అన్న పడతాయా? నీకు ఎదగతాను అని అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకో, ఆంధ్రప్రదేశ్ని తిట్టుకో. మొన్న కూడా అమరావతి మీద అన్నట్టుండవు, వర్షం వస్తే మీ ముడ్డి కిందకే నీళ్ళు వస్తాయని. ఆ 3 రోజుల తర్వాతనే వర్షం వచ్చింది హైదరాబాద్లో, మొత్తం మునిగింది. ఆ తర్వాత నువ్వు టార్గెట్ అయ్యావు. అంటే నీ నోరు మంచిదైతే తెలంగాణ మంచిదవుతుంది, ఆంధ్ర కూడా మంచిదవుతుంది. మా కేసీఆర్ బిడ్డ ముఖ్యమంత్రి కావాలని మేము కూడా ఆశీర్వదిస్తాం, మేము కూడా నీకు అండగా నిలబడతాం. ఇప్పుడు మమ్మల్ని తిట్టినంత మాత్రాన, మా ప్రభుత్వాన్ని తిట్టినంత మాత్రాన, మా నాయకులను తిట్టినంత మాత్రాన ఎవరైతే అమరావతిని అడ్డుకున్నారో ఆయనకు అండగా నువ్వు నిలబడినంత మాత్రాన నీకు కనీసం 2-3 ఓట్లన్నా పడే అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించుకో. కేవలం ఏంటంటే నీ గుర్తింపు కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటంలో ఆంధ్ర నాయకత్వాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. సరే, వీళ్ళిద్దరిది వాళ్ళదేదో ఒక గొప్పతనం, వాళ్ళకు ఒక చదువు ఉంది, ఒక సభ్యత ఉంది, ఒక సంస్కారం ఉంది, ఒక రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్ళిద్దరిది పక్కన పెడితే ఇంకొక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. ఆయన ప్రశ్నిస్తాడంట పవన్ కళ్యాణ్ గారిని. నోరు తెరిస్తే బూతులు, రెచ్చిపోతాడు. మా వయసులో ఆ పిల్లోడికి ఏదైనా బీపీ వచ్చి పోతే ఆ కుటుంబం ఏమైపోవాలని చెప్పి నాకు ఒక్కొక్కసారి పాపం భయం వేస్తుంది. ఆ పిల్లోడు కొన్ని వీడియో క్లిప్లు పంపిస్తుంటారు మా వాళ్ళు, అన్న ఇది చూడు అని. ఏం చూస్తావురా చదువు సంజాలేని ఎదవా, వాడేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే. ఈయన హిందుత్వాన్ని టార్గెట్ చేస్తాడు. ఈయన నాస్తికుడు అని చెప్పుకుంటాడు. మరి నాస్తికుడికి అన్ని మతాలు సమానమే, లేదా అన్ని మతాలని వ్యతిరేకించడు. కానీ ఈయన హిందుత్వాన్నే టార్గెట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తాడు. పాపం 6 ఏళ్లుగా కష్టపడ్డాడు సోషల్ మీడియాలో గుర్తింపు కోసం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి సీజన్ స్టార్ట్ అయిందో ఆ సీజన్కి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పడిపోయాడు. కానీ హైదరాబాద్లో ఉంటాడు, సేఫ్ జోన్లో ఉంటాడు. అక్కడ ఏమన్నా మనం ప్రశ్నిస్తే, అరే బాబు ఎందుకురా ఇట్లా మాట్లాడుతున్నావు అన్నావు అనుకో, నీ వయసుకి నీ గేజ్కి ఏమన్నా సంబంధం ఉందా అని ఎవరన్నా ఒక అమాయకుడు ప్రశ్నిస్తే వాడిని పచ్చి బూతులు తిడతాడు. వాడి మొహాన ఒక నిరోధ టోపీ పెట్టి ఇక పచ్చి బూతులు 18+ వీడియోలు చేస్తాడు ఆయన మొన్న మైక్ పట్టుకొని ఒక సమావేశంలో మాట్లాడటం చూశా. ఏంటో ఆయన అంతా పెద్ద
అదేదో పెద్ద లీడర్ లాగా, ఏదో విప్లవకారుడిలాగా. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ బాబు. నీ వయసుకి కొంచెం ఉప్పు కారం తగిలిస్తున్నావు కాబట్టి ఆవేశం ఉండొచ్చు. నీకున్నంత ఆవేశం ప్రజలకు ఉండదు, అసహించుకుంటారు. ఒకానొక టైంలో నీ ఓవర్ యాక్షన్ చూసి ఈడెవడు రైడు పిల్ల పచ్చాకాళ్ళలాగా ఉన్నట్టున్నాడు. ప్రజలతో ఎంత ప్రేమగా మెలిగితే, ఎంత అణిగిమణిగి మెలిగితే నీ చిన్న వయసుకి నీకు అంత గౌరవం దక్కద్ది. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? 2 వేదికల మీద చూశాను నిన్ను. మైక్ పట్టుకొని ఏదేదో బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎక్కడ? నువ్వే భయపడిపోయి హైదరాబాద్లో దాంకొని బతుకుతున్నావు. నువ్వేంది ఒకరిని బెదిరించేది? ఈరోజు నువ్వు మాట్లాడే మాటల వల్ల కొన్ని లక్షల మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లా. నిన్ను చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా నీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేరు. కాబట్టే నువ్వు రెచ్చిపోతున్నావు. మతాలను రెచ్చగొడుతున్నావు, కులాలను రెచ్చగొడుతున్నావు, వ్యక్తుల్ని రెచ్చగొడుతున్నావు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందన్న, నీకు తెలుసో లేదో, కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళని అడుగు, చెప్తారు. ఈ రోజుకి నువ్వు బాగుండొచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా సఫర్ అవుతావన్నా. నేను నీ మంచి కూడా చెప్తున్నా. చిన్నపిల్లాడివి, ఈ వీడియో నీ దాకా చేరితే దయచేసి ఆలోచించుకో. ఆవేశం వద్దు, ఆలోచనతో మాట్లాడు. ఎవరినో పచ్చిబూతులు తిట్టేసి హీరోయిజం అయిపోతే నువ్వు హీరో కావద్దు, విలన్ అవుతావు. నేను వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ ట్రాప్లో పడితే మీ మైండ్ చెడిపోద్ది, మీకు పిచ్చి పెట్టిపోద్ది. రాష్ట్రం గురించి ఆలోచించడం మానేసి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించడం మానేసి, మీ గురించి ఆలోచించడం మానేసి, మీ బిడ్డల గురించి ఆలోచించడం మానేసి వీళ్ళ ట్రాప్లో పడిపోయి మీకు కూడా మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మీరు కూడా చేసేస్తే 2019లో రాష్ట్రానికి ఏ గతి పెట్టిందో రేపు 2029లో కూడా అదే గతి పడుతుంది. వాళ్ళు బాగుపడిపోతారు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ రావాలో వాళ్ళకి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ ఉన్నాడు, బూత్ సినిమాలు తీసుకుంటాడు. ఆయన ఎవరు? ఆర్జీవి అని. ఆయన ట్రాప్లో పడిపోయారు 2019 ఎన్నికలప్పుడు. వాడేమో కోట్లు దుబ్బుకొని వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొమ్ము, వాడు అత్తగారి సొమ్ములాగా. నష్టపోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదేవిధంగా మీరు వీళ్ళ ట్రాప్లో పడి ఇరిటేట్ అయ్యారనుకోండి, వాళ్ళు బాగుపడిపోతారు ప్రభుత్వం మారితే. పైగా ప్రశ్న పాపం చెప్తున్నాడు, మాకంటూ ఒక రోజు వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాం, ఎంత తినాలో అంత తినేస్తాం, సంకనాగిపోతారు మీరు, ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేస్తాం, సంకనాగిపోతారు మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు బాగానే ఉంటారు, మనం నాశనం అయిపోతాం. అసలు వాళ్ళని పట్టించుకోవద్దు, ఆ మాటలు చెవులకు ఎక్కించుకోవద్దు. ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. కలిసికట్టుగా ఉన్నాం, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఒక 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం పట్ల మనం అంకిత భావంతో ఉంటే దేశంలోనే సగర్వంగా బతుకుతాం. మన బిడ్డలు ఎక్కడికి వలసపోవాల్సిన అవసరం లే, ఎవరి చేత బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు. ఎవడో ఒక కోన్సుకా గొట్టంగాడు మీకేం పని రా ఇక్కడ అని అడిగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టే మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కానీ కనపడితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. వాళ్ళు అరుచుకుంటారు కొద్ది రోజులు, ఆ తర్వాత వాళ్ళకే పిచ్చి పెట్టిపోయి వాళ్ళ తలని వాళ్ళే బాదుకొని సైలెంట్ అయిపోతారు. దయచేసి కొంచెం విజ్ఞతతో వ్యవహరిస్తారని మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.